అధ్యాయము, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 12 మంది శిష్యుల్లో ఉన్న ఇస్కరియోతు యూదా యేసుతోనున్నాడు, యేసుతోని నడిచాడు, యేసు చేస్తున్న ప్రతి కార్యాన్ని ఆయన చూశాడు. అంటే యేసుతోని ఉన్నాడంటే ఎంత సామర్థ్యం కలిగిన వాడిగా ఉండాలి, భూమిని తలక్రిందులుగా చేసేవాడిగా ఉండవలసిన ఇస్కరియోతు యూదా ఎలా మారిపోయాడు చూడండి. 17వ వచనం నుంచి చదవండి. 17వ వచనం నుంచి చూడండి. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను అంట. చూసారా, 12 మంది శిష్యుల్లో ఒక్కడిగా పాలు పొందవలసిన ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైపోయింది చూడండి. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు చూసిండ్రా, తలకిందులుగా పడి నడిమిటికి బద్దలైపోయాడంట. అంటే తలక్రిందులుగా మార్చవలసిన సమాజాన్ని ఏమైపోయాడు ఇస్కరియోతు యూదా? వాడే తలక్రిందులుగా ఉరి వేసుకుని చచ్చిపోయాడంట. యూదాకి మారు మనసు పొందిన తర్వాత తిరిగి మరలా శిష్యుల దగ్గరికి వస్తే రక్షణ పొందే అవకాశం ఉంది. కానీ అపవాది ఏం చేసింది తెలుసా? యూదాని నరకానికి తీసుకెళ్ళిపోయింది. యూదాని మారకుండా అదే మాయలో పెట్టేసింది యూదాని. అందుకనే భూమిని తలక్రిందులు చేయవలసిన యూదా ఏమైపోయాడు? తలక్రిందులుగా ఉరేసుకొని మరణించాడంట యూదా.